తెస్తున్నావా అమ్మా ఏమండి తీసుకోండి స్నాక్స్? ఇప్పుడు ఇక పిల్లలు వస్తారండి నెట్ఫ్లిక్స్ అని అమెజాన్ ప్రైమ్ అని వైఫై అని పిల్లలంతా ఇట్లనే మునిగిపోతున్నారు అసలు. అవునబ్బా, వాళ్ళు 5 నిమిషాలు నెట్ పోతే వైఫై పోతే కూడా చికాకు పడుతున్నారు. అప్పట్లో మనం గుర్తుందా మన జర్నీ? టీవీ ఛానల్స్ అంటే దూరదర్శన్. అప్పుడైతే 90s లో దూరదర్శన్ గురించి వెయిట్ చేసేవాళ్ళం. దాంట్లో ప్రోగ్రామ్స్ గుర్తున్నాయి అసలు నీకు? ఎందుకు గుర్తులేవు? గుర్తున్నాయి. చిత్రలహరి అంటే పాటలు ఏ పాటలు వచ్చినా కానీ ఇట్లా ఎగ్జైటింగ్ గా ఎదురు చూసేవాళ్ళం కదా. బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చే మూవీ. ఆ తెలుగు సినిమా అంటే అది ఎంత పాత ఇచ్చినా గానీ. ఇంకో విషయం గుర్తుందా నీకు? అప్పుడు మూవీ చూసినప్పుడు సడన్ గా కరెంట్ పోయేది. అప్పట్లో వాడు ఎందుకు తీస్తున్నాడు అర్థమైంది. దేని ఒప్పుకుంటా కూర్చున్నాడు. అది ఎప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూడాలరా అని చెప్పి. మళ్ళీ ఇంకా సాటర్డే రోజు హిందీ మూవీ వచ్చేది. ఆ హిందీ మూవీ అర్థం కాకుండా కూడా దాని గురించి వెయిటింగ్ చేసేవాళ్ళం. అబ్బా, ఆ రోజుల్లో రియల్లీ ఫ్రెండ్స్ తోనే ఎక్కువ ఉండేటోళ్ళం. కాకపోతే టీవీలో అవి తక్కువ ఉండే కానీ ఫ్రెండ్స్ తోటి చాలా ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఘోరం. అసలు ఫ్రెండ్స్ వైఫై వాళ్ళకి హాట్‌స్టార్ కావాలి, నెట్ఫ్లిక్స్ కావాలి, అమెజాన్ ప్రైమ్ ఇవే వాళ్ళ అయితే మొత్తం. మన జర్నీలు బాగుండే. ఇక రోజు వచ్చే వార్తల గురించి ఆ మ్యూజిక్ చిత్రలహరి మ్యూజిక్ కూడా బాగుండేది. వార్తలు రాగానే డైలీ 7 o'clock అక్కడ వెయిట్ చేస్తున్నాం వార్తలు చూడాలి అని చెప్పి. ఇవి కాకుండా ఇంకా హిందీ సీరియల్ అబ్బా, రిపోర్టర్ క్రైమ్ ఇన్వెస్ట్మెంట్ డ్రామా. తేకికాత్ కూడా వన్ పేరు గోపి అని ఉంటది. లడ్డు పొట్టి ఉండేటోడు. ఆ తేకికాత్ సీరియల్ వారానికి ఒకసారి వచ్చేది కానీ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాం దాని గురించి. మౌగ్లీ అండ్ సింహం పేరు కూడా ఏదో ఉంటుండే, షేర్ ఖాన్. అదైతే మంచిగా ఉండేది, మస్తు అనిపించేది. ఆ రోజులు మళ్ళీ రావు అసలు. జంగిల్ బుక్ కూడా, చంద్రకాంత కూడా. మా అప్పుడైతే యాక్చువల్ గా కరెంట్ పోతే ఏంటంటే ఒక గల్లె పోతే ఇంకో గల్లె ఉండేది. పోయి కూర్చుంటూ అక్కడ గౌన్లో ఇంట్లో గౌడ్స్ వాళ్ళ ఇంటి పోయి కూర్చునేటోళ్ళం. అక్కడ ఎక్కడో కూర్చొని కడప బయట కూర్చొని చూసేటోళ్ళం. పోయి చూస్తే వాళ్ళు ఇట్లా చూస్తా ఉంటారు, గడికి వెళ్ళి చూస్తారు, ఎవరో వచ్చి చూస్తారు అన్నట్టు. అబ్బా ఆ రోజులు. ఇంకా చంద్రకాంత సీరియల్ కూడా అయితే హర్రర్ సీరియల్. దాని గురించి అయితే దాదాపు చాలా మంది ఎదురు చూస్తారు చంద్రకాంత. ఇంకా రామాయణం, మహాభారతం అవి కూడా బాగా వచ్చేది. రియల్లీ అస్సంగా అప్పటి రోజులు గ్రేట్ డేస్ చాలా ఉన్నాయి. ఇట్లా దూరదర్శన్తో వస్తే చాలా చాలా రిమెంబర్ ఉన్నాయి. చాలా మంచి అనిపిస్తాయి నిజంగా. ఇప్పుడు పిల్లలు అయితే ఘోరం అండి. అప్పుడే మన లైఫ్ అప్పుడు మనకి ఇవన్నీ ఎక్కువ తెలియదు కాబట్టి మనము ఫ్రెండ్స్ అట్లా ఇట్లా చేసేవాళ్ళం. వీళ్ళకేమో ఫోన్లు రాగానే ఫోన్లు ఏమొస్తున్నాయి, వైఫై పోతే ఫీల్ అవుడు, తయారైపోయారు. గేమ్స్ అనేటివి లేకుండా అయిపోయింది. తర్వాత ఇక మెల్లగా జమ్నీ స్టార్ట్ చేసిండు. అది ఈవినింగ్ వచ్చేది 6 o'clock స్టార్ట్ అయ్యేది. ఇక తర్వాత మెల్లగా ఈటీవీ స్టార్ట్ అయింది. తర్వాత ఇక మెల్ల ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు దాకా వచ్చింది ట్రెండ్. ఇప్పుడు మొత్తం అదేనా, కంప్లీట్ సోషల్ మీడియా అండ్ వైఫై, నెట్ఫ్లిక్స్ ఇవే. అసలు థియేటర్లో కూడా చూడ పాపం, థియేటర్స్ కూడా మూసుకుంటారు చాలా వాటికి. లాస్ మ్యూజిక్ మెల్ల వెంటనే పైరసీ. అబ్బా పాపం వాళ్ళ టార్చర్.